హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో అయితే నేను కేరళ ట్రిప్ వెళ్తున్నాను నా ఫ్రెండ్స్తో. సో ప్రతిసారి నాది లేట్ అవుతుందని తిడతారనమాట. ఈసారి అయితే నేను వాళ్ళకన్నా ముందే వచ్చేసాను. నా చెకింగ్ కూడా చేసేసాను అనమాట. సో బ్యాగ్ చెకింగ్ అయితే అయిపోయింది మా ముగ్గురిది. లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. ఈ ఎయిర్పోర్ట్ కష్టాలు అయితే అస్సలు తప్పవు. బట్ ఇట్స్ లగ్జరియస్, బాగుంటుంది, త్వరగా రీచ్ అయిపోతాం. బ్యాగ్ ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తే మా ప్లేస్ అయితే దొరికింది. అలా తోసేసాం బ్యాగ్ని. ఏం చేయాలి 1.5 hours అని ఆలోచించే లోపే మేము రీచ్ అయిపోయాము. రీచ్ కాగానే బుడ్డి ఇండిగో బస్సెస్ ఉంటాయి, భలే క్యూట్గా ఉంటాయి. రీచ్ అయిపోయాం. ఇతను మా డ్రైవర్ అనమాట. మాకైతే ఏసీ సెడన్ కార్ ఇచ్చారు. బేసికలీ ఎటర్నరీలో అన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇది డ్రై సీజన్, సమ్మర్లో వచ్చాము కదా హిల్ స్టేషన్ అని. అందుకే తనేం సజెస్ట్ చేశాడంటే బ్యాక్ వాటర్కి వెళ్దామని అన్నాడు. సో యాక్చువల్గా మా ప్యాకేజ్లో అది లేదు, బట్ అవుట్ ఆఫ్ హిస్ ఇంట్రెస్ట్ మమ్మల్ని తీసుకెళ్ళాలనుకుంటున్నారు. సో ఎలా ఉందో చూసేద్దాం. మా డ్రైవర్ కొచ్చిన్ గురించి అండ్ కేరళ గురించి ఏదో చెప్తాడంట, విందాం. ఓకేనా? చెప్పండి. యా, యూ కెన్ టెల్ నౌ. Hi, bye, everybody. It's one country, very acha place. You come to the Kerala visit. Okay. Next time. So, whenever you come to Kerala, don't forget to contact Binil, Yes, right? Binil. Yeah. You contact me. What is special about Kerala? Special which item? No, like famous. Banana. Banana fry. Banana Food? Chips. What chips. is the Banana famous? chips. Okay, banana And chips. jackfruit. Jackfruit. And in pineapple. rice item, what is Rice, famous? Kerala rice. Kerala rice. Basmati. అదేదో అన్నావు కదా ఆశిత, ఏంటిది అది ఐటమ్? Appam, idiyappam, puttu. అప్పం, ఇడియప్పం, పుట్టు. డోంట్ ఫర్గెట్ టు హ్యావ్ దట్. మంజాలి బోట్ క్లబ్. మంజాలి, వావ్, సూపర్. మంజాలి బ్యాక్ వాటర్. వెదర్ కూడా బాగానే ఉంది. సో గాయస్, మేమైతే మంజాలి బోట్ క్లబ్కి రీచ్ అయిపోయినాము, బ్యాక్ వాటర్కి. సో జస్ట్ లొకేషన్ని చూపించేద్దాం. సో బోటింగ్ చేస్తున్నాం అనమాట. ఈ బ్యాక్ వాటర్లో వచ్చేసి మాకు మొత్తం ప్యాకేజ్ ఇచ్చాడనమాట. పెరియార్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అండ్ ఇది షూటింగ్ స్పాట్ అంట, మలవన్నపర అండ్ సినోగోగ్ అండ్ నెక్స్ట్ పలియాం ప్యాలెస్. ఇది థూరుథు ఐలాండ్ టైప్ ఉంటుందంట. ఇది కేజ్ ఫార్మింగ్. సో ఇది వచ్చేసి మొత్తం 3 hour ప్లాన్. మాకు 3 hour వద్దు, 1.5 hourలో పెరియార్, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, మలవన్నపుర, ఈ 3 అయితే కవర్ చేసినాం మేము. బోట్ ఎక్కిన తర్వాత నా ప్లేస్లో నేను సెటిల్ అయిపోయినా. లొకేషన్ ఎంజాయ్ చేస్తూ అలా బోట్లో కొన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. ఎన్ని అవర్స్? 3 hours ట్రావెల్ చేసాము. వండర్ఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. సో మేము ప్యాకేజ్ తీసుకున్నాం అనమాట. తీసుకున్న ప్యాకేజ్ 1.5 hourకి అయితే 4,000 పడింది పర్ బోట్. సో వర్త్ అనిపించింది. మొత్తం తీయాలని ట్రై చేశాను, కానీ మొత్తం అయితే వీడియోలో కవర్ చేయలేకపోయా. బట్ చిన్న పిక్స్ అయితే నేను కవర్ చేశాను. సమ్మర్లో మీరు ఏమైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం గాగల్స్ అండ్ హ్యాట్ అస్సలు మర్చిపోకండి. వెరీ మ్యాండేటరీ థింగ్స్. ఇప్పుడు మేము ఏం ప్లేస్కి వచ్చామంటే లైక్ కాఫీ అండ్ టీ ప్లాంటేషన్స్ అండ్ హ్యాండ్ మేడ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉన్నాయన్నమాట. సో లెట్స్ గో. ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఒక్కరికి టికెట్ వచ్చేసి పర్ హెడ్ 100 rupees. ఎంటర్ అవ్వగానే మనకు ఒక గైడ్ ఉంటాడు. అన్ని ప్లాన్స్ గురించి అండ్ వాటి యూస్ గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇతనే అనమాట. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది పండిన తర్వాత తీసేసి మిషన్ లోపల వేసి డ్రై చేయాలి. ఒక 8 బట్ తీసేసి డ్రై చేస్తే మీకు లవంగాలు దొరుకుతుంది. బట్ ఈ లవంగం ఇప్పుడు గ్రీన్ కలర్ ఉంది కదా, పండిన తర్వాత తీసేసి డ్రై చేస్తే బ్లాక్ కలర్ వస్తుంది. పేరు వచ్చి కోస్టాస్ పిక్టస్ ఇన్సులిన్ ప్లాంట్ అంటారు ఫర్ డయాబెటీస్ షుగర్ కి. ఎవరికైనా డయాబెటీస్ షుగర్ అంటే మన ఇంగ్లీష్ మెడిసిన్ ఒకసారి వాడితే లైఫ్ లాంగ్ వాడాలి. బట్ కొద్ది సంవత్సరాలు మనం ఇది వచ్చేసి వారికోస్ వెయిన్స్ కోసం. కార్డెమమే స్మెల్ మాత్రం ఎగ్జాక్ట్లీ అట్లే ఉంది. సూపర్ ఉంది అసలు. అగస్త్య రసం మన వసాట్ చెట్టు కింద. ఈ పేరు చెట్టు పేరు వచ్చి రామచ్చ అంటారు. వెట్టి వేరు వస్తుంది కదా, ఎయిర్ కూలర్ లోపల గ్లాస్ అని వస్తే అది వేరు.
ఎవరికైనా గ్యాస్ ట్రబుల్, అసిడిటీ, ఇండస్ట్రియల్ ప్రాబ్లం ఏమైనా ఉంటే ఈ మెడిసిన్ వాడుతుంది. బ్రింజాల్, క్యాబేజ్, సోయాబీన్ తినకూడదు ఎక్కువ 4 months వరకు, తర్వాత తినవచ్చు. లోపల వేస్తే మన బాస్మతి రైస్. పెద్ద పెద్ద హోటల్ ఏం చేస్తారో నార్మల్ రైస్ వేసి హాకేస్తున్నారు. మన HDL, LDL ఉంది కదా, తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కువ అయ్యప్పని అంటారు. ఎవరికైనా పైల్స్, ఫిస్టులా, ఫిల్టర్ ప్రాబ్లం ఏమైనా ఉంటే మెడిసిన్ వాడితే 2-3 months లో తక్కువ. బట్ కారం తగ్గించాలి. ఎక్కువ మన నాన్ వెజ్ ఎక్కువ తిన్నప్పుడు ఇది వచ్చి చిన్న పని. ఇంకో చిన్న స్మాల్ పైనాపిల్, బేబీ పైనాపిల్, చైనీస్ పైనాపిల్ అంటే మన సోప్ లాంటి అది అక్కడక్కడ ముందు కదండి. దిస్ ఇస్ ఓన్లీ ఎడిబుల్. అదే 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 వావ్, సో గుడ్. చిన్న చిన్న పైనాపిల్స్. అదే ఇది ఎడిబులా? అదే ఎడిబులా? ఓకే ఓకే. ఆయిల్, ఉప్పు అన్ని మిక్స్ చేసి మన సిరం చేస్తున్నాం. మన ఫేస్ లో అప్లై చేస్తే గ్లోనస్, పింపుల్, రింకల్, డార్క్ సర్కిల్, పిగ్మెంట్, హార్మోన్ బ్యాలెన్సింగ్ ప్రాబ్లం ఉంటాయి. ఒక 2 నెలల మెడిసిన్ వాడితే సరిపోతుంది. బట్ PCOS మన గౌట్ వస్తుంది, గౌట్, రుమటాయిడ్, గౌట్ ప్రాబ్లం ఉంటే ఒక 2-3 months స్నోరింగ్, హైపర్ టెన్షన్, బ్లడ్ సర్కిల్, స్నోరింగ్, బట్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 అంటే ఒక 7 to 8 ml స్టోన్ అంటే మెల్ట్ చేసి యూరిన్ నుంచి బయటకు వస్తుంది. బట్ గాల్ బ్లాడర్ స్టోన్ పోతే మళ్ళీ కిడ్నీ స్టోన్ బయటకు వస్తుంది. తీసుకెళ్తున్నాం. టెక్స్చర్ ప్లాస్టిక్ లాగా, అవునే అచ్చం ప్లాస్టిక్ లాగా ఉంది. స్టేజ్ లోపల మీకు వైట్ హెయిర్ వస్తుంది, బ్లాక్ చేస్తాయి. మెయిన్ చెట్టు అంటే లక్ష్మీ తరు అంటే ఈ వేరు కూడా అందులో కలిపి వైట్ చేస్తాయి. పంచపండు చెట్టు అక్కడ ఉంది. జాక్ ఫ్రూట్స్ ఇక్కడ వచ్చేసి టచ్ మీ ఉంటుంది. హే, మనం చిన్నప్పుడు ఎంతో ఎంజాయ్ చేసిన టచ్ మీ నాట్ ప్లాంట్స్. చాలా ఇయర్స్ తర్వాత నేనైతే వీటితో చాలాసేపు ఆడుకున్నా. సో క్యూట్. చూసాం కదా అన్ని టైప్ ఆఫ్ డిసీజెస్కి హోమ్ మేడ్ లైక్ ఆయుర్వేదిక్ మంచిగా ప్రిపేర్ చేసిన, కంటామినేషన్ లేకుండా ప్రిపేర్ చేసిన ఆయిల్స్ అండ్ ఆల్. ఇప్పుడు చూసిన అవన్నీ చూసారు కదా, ఏం కావాలంటే అది తీసుకోవచ్చు. చాక్లెట్స్ కూడా ఇక్కడ. చేపర వాటర్ ఫాల్కి అయితే వచ్చినాము. ఇక్కడ అస్సలు వాటర్ లేవు, సమ్మర్ కదా, సో అలా జస్ట్ చూసేసి వెళ్ళిపోయాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి కేరళ శారీస్ తీసుకోకుండా ఎవరైనా వెళ్తారా? ఎవ్వరు వెళ్ళరు. సో మనకి హ్యాండ్ మేడ్ ఒరిజినల్ది ఎక్కడ ఉందో అక్కడ తీసుకెళ్తాడు. ఇదే అనమాట ఆ ప్లేస్. ఇక్కడ అస్సలు మిస్ అవ్వకండి. చూడండి, ఇక్కడ హ్యాండ్ మేడ్ శారీస్ అయితే ఇట్లా చేసారు. చాలా వెరైటీస్ ఉన్నాయి. ప్రింట్స్ అయితే చాలా బాగున్నాయి. నాకు ప్లేనే నచ్చింది. కొన్ని ట్రయల్ అయితే చేసాం. మా ఫ్రెండ్స్ కూడా మా అమ్మమ్మకి, మా మమ్మీకి అంతేగా షాపింగ్ చేసేస్తున్నారు బిజీగా. ఆ లోపు నేను కూడా కొంచెం ట్రయల్ చేసేసిన. నాకైతే ప్లెయిన్ శారీ నచ్చింది. దానికి ఒక డార్క్ గ్రీన్ బ్లౌజ్ మ్యాచ్ చేస్తే చాలా బాగుంటుంది. సో నేను మా మమ్మీకి అండ్ నాకు ఒక్కొక్కటి తీసుకున్నాను. కొచ్చిన్ అయితే అయిపోయింది. మున్నార్కి స్టార్ట్ అయిపోయినాం. చూడండి ఫాగ్ ఎంత బాగుందో. ఘాట్ రోడ్స్ ఉన్నాయండి. ఘాట్ రోడ్స్ పడని వాళ్ళు ఒక లెమన్ అయితే కంపల్సరీ తీసుకెళ్ళండి, లేకపోతే మొత్తం వామిటింగ్స్ అవుతాయి. మా ఫ్రెండ్స్కి అయితే ఇద్దరికి అలానే అయింది. నేను బచ్చగయ్యా, కొంచెం బెటర్ అనమాట. నేను స్ట్రాంగ్ అని అర్థమైంది నాకు. మున్నార్లో డే 1 అయితే మేము 5 star హోటల్ తీసుకున్నాం, పరక్కట్. ఇది వచ్చేసి రిసెప్షన్. రాగానే మాకు ఒక వెల్కమ్ డ్రింక్ తీసుకొచ్చాడు. టైమ్ గాడ్, మా ఇష్టమైన లిచీ ఫ్లేవర్ అనమాట. 2 times తాగినాము. లగేజ్ అంతా బాయ్కి ఇచ్చి పంపించేసాం. అండ్ ఆ లొకేషన్ కాసేపు ఎంజాయ్ చేద్దాము, కంప్లీట్ నైట్ అయితే మిస్ అవుతుంది కదా లొకేషన్ అనేసి మేము మొత్తం హోటల్ చూడడానికి అలా రౌండ్ వేసాము. చూడండి ఎంత బాగుంది. సీనరీస్ అయితే మస్తు ఉన్నాయి. ఫోటోషూట్ చేసుకునే వాళ్ళకైతే అసలు పండగ అనుకోండి. Actually the rooms they have allotted for us is in -1, so that last room is ours. So here there is lot of recreation here and for kids and also for every one of us. There is a pool here, you can relax here. పరకట్లో డైనింగ్ అయితే చాలా పెద్దగా ఉంది. బఫే అరేంజ్ చేశారు. ఇది కేరళ స్టైల్ అప్పం, మన దగ్గర ఊతప్పేలా అలా. ఫస్ట్ అయితే మొత్తం చట్నీలు పెట్టేశారు. చట్నీలతో స్టార్ట్ అయ్యి మళ్ళీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. చాలా సలాడ్స్ ఉన్నాయి. అంత టేస్ట్ అయితే బాగానే ఉంది.
డిన్నర్ కంప్లీట్ చేసుకొని మేము డీజే అండ్ ఫైర్ వర్క్ స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోయి డ్యాన్స్ చేసాం, కాసేపు ఎంజాయ్ చేసాము. సో డీజే ఎంజాయ్ చేశాక ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో అయితే వాటర్ డిప్ చేసుకొని అలా కొంచెం రిలాక్స్ అయ్యాం. పూల్లో ఆడడం మాత్రం ఆడలేదు, బట్ రిలాక్స్ అయ్యాం. అలా మా డే 1 చాలా బాగా అయిపోయింది. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.